రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎంపీ సీట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ 6, బీజేపీ 5 ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించగా కాంగ్రెస్ మాత్రం వివక్ష చూపిస్తోందన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన 9 సీట్లలో 2 మాత్రమే బీసీలకు కేటాయించిందన్నారు. ప్రకటించబోయే 8 ఎంపీ సీట్లలో బీసీలకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. మాకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి, మేమెంతో మాకంతా వాటా దక్కాలి, అదే సామాజిక న్యాయం. కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు లేవని చెప్పి బీసీలు ఖర్చు పెట్టలేరని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి మొండి చేయి చూపించారు. కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీసీలకు జనాభా దామాష ప్రకారం 17 పార్లమెంటు సీట్లలో దాదాపు 9 పార్లమెంటు సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. ఇప్పటికే ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ 17 పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు 5 సీట్లు కేటాయించడం జరిగింది. అంటే దాదాపు 30% రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి 17 పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు 6 టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 40% టికెట్లు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇది హర్షించదగ్గ పరిణామం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేరేమో ప్రజాపాలన, పేరుకేమో ప్రజాపాలన పేరు చెప్పి కానీ లోపల మొత్తం కులం పాలన అయిపోయింది. ఇది సమంజసం కాదు. తెలంగాణ ప్రజలు ఇది కోరుకోలే, తెలంగాణ ప్రజలు ఆశించింది ఇది కాదు.